Hi students, welcome back to Krishnaveni Yoga and Education. Students, this is Krishnaveni, your social teacher. స్టూడెంట్స్ మీకు కనుక వీడియోస్ నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అదేవిధంగా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే స్టూడెంట్స్, టుడే ఇన్ దిస్ వీడియో we learn about 8th class social studies second lesson energy from the sun part 2. Already we discussed the part 1. Now we know the second part, the temperature of atmosphere. Temperature of atmosphere, వాతావరణంలోని ఉష్ణోగ్రతని మనము చూద్దాము. ఆ ఉష్ణోగ్రతలో ఉన్న తేడాలేంటి, ఏ విధంగా కొలుస్తారు. సో వాతావరణం యొక్క ఉష్ణోగ్రత చూద్దాం. Bring a Celsius thermometer to the classroom. Note the temperature that the thermometer shows. This is the present temperature of air in your class. మనం కనుక ఈ సెల్సియస్ ఉష్ణమాపకాన్ని కనుక తీసుకొని వెళ్ళామనుకోండి, ఈ సెల్సియస్ ఉష్ణమాపకం అనేది ఏంటి అంటే టెంపరేచర్ కొలిచే పరికరం అనమాట. సో దాన్ని మనం తీసుకెళ్తే ఆ ప్రజెంట్ మన క్లాస్ రూమ్ యొక్క టెంపరేచర్ ఏంటనేది కూడా మనము చూసుకోవచ్చు అంటున్నారు. నేమ్ ద ఇన్స్ట్రుమెంట్ విచ్ మెజర్స్ ద టెంపరేచర్. మరి టెంపరేచర్ని మెజర్ చేసే ఇన్స్ట్రుమెంట్ ఏంటంటే ఇప్పుడు మనం చూసిందే, మెజర్ ద టెంపరేచర్ ఫర్ ఏ వీక్ ఇన్. ఇక్కడ థర్మామీటర్ ఏదైతే ఉందో దాన్నమ్మ టెంపరేచర్ని మెజర్ చేసే ఇన్స్ట్రుమెంట్ ఏంటి అంటే థర్మామీటర్. మెజర్ దట్ టెంపరేచర్ ఫర్ ఏ వీక్ ఇన్ డిఫరెంట్ మంత్స్ త్రూ అవుట్ ద ఇయర్. యూ విల్ బీ ఏబుల్ టు సీ ద టెంపరేచర్ డిఫరెన్సెస్ దట్ అక్కర్ బిట్వీన్ ద సమ్మర్, వింటర్, మాన్సూన్ అండ్ అదర్ సీజన్స్. మనం అన్ని సీజన్లో కూడా ప్రతి నెలలో ఒక వారం రోజుల పాటు గట్ట ఉష్ణోగ్రతను కొలిస్తే వేసవి, శీతాకాలం, వానాకాలంలో జరిగే ఉష్ణోగ్రత మార్పులు ఇవన్నిటిని కూడా మనం తెలుసుకోవచ్చు. ఇంతకీ మీరు ఎప్పుడైనా థర్మామీటర్ని చూసారా? ఓకే, మీ అందరూ చూసుంటారు. ఎప్పుడు చూస్తారు అంటే గుర్తొచ్చింది కదూ, థర్మామీటర్ని ఎప్పుడు చూస్తారు? మీకు టెంపరేచర్, బాడీలో టెంపరేచర్ పెరిగితే ఫీవర్ వచ్చిందేమో అని అనుమానం వస్తే ముందు మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళగానే ఏం చేస్తారు, థర్మామీటర్ని మన నాలుగు కింద పెట్టి మన బాడీ టెంపరేచర్ని చూస్తారనమాట. సో మనకి ఫీవర్ వచ్చిందా లేదా, 98 వరకు ఓకే, 99, 100, అమ్మో 101 ఫీవర్ ఉంది, 103 ఫీవర్ ఉంది అంటారు కదా. సో టెంపరేచర్, బాడీ టెంపరేచర్ 98 ఓకే, అక్కడ నుంచి పెరిగితే దాన్ని టెంపరేచర్ హెవీగా ఉంటే ఫీవర్ అని అంటూ ఉంటాము. సో మనం అలాంటి సమయాల్లో ఈ థర్మామీటర్ చూసుంటాం కదా. ఇది మన బాడీ టెంపరేచరే కాకుండా రూమ్ టెంపరేచరు కూడా మనం కొలవచ్చు అని చెప్పి తెలుసుకుంటున్నాం. హై అండ్ లో టెంపరేచర్స్. ద హైయెస్ట్ టెంపరేచర్, మనకి ప్రపంచంలోనే హైయెస్ట్, లో టెంపరేచర్లను కూడా మెజర్ చేయడం అనేది జరిగింది. ఎక్కడంట ద హైయెస్ట్ టెంపరేచర్ అనేది ఉంది? ద హైయెస్ట్ టెంపరేచర్ 57.8 degrees సెంటీగ్రేటెడ్ రికార్డెడ్ ఎట్ అజీజియా ఇన్ లిబియా. లిబియా ఎక్కడుంది? ఆఫ్రికా. ఇన్ జూలై 1922. 1992. ఇక్కడ మనకి టెక్స్ట్ బుక్లో వేరుగా ఉన్నట్టుంది. తెలుగు మీడియంలో వచ్చి 1992 అని ఉంది, ఇంగ్లీష్ మీడియంలో 1922 అని ఉంది. ఓకే, 1922 కరెక్ట్. చూడండి ఇక్కడ మనకి పిక్చర్లో కూడా ఇచ్చాడు కాబట్టి 1922. ద హైయెస్ట్ టెంపరేచర్ 57.8 degrees సెంటీగ్రేటెడ్ రికార్డెడ్ ఎట్ అజీజియా ఇన్ లిబియా ఇన్ జూలై 1922. 1922 జూలైలో మనకి లిబియాలో, ఆఫ్రికాలోని లిబియాలోని అజీజియాలో అత్యధిక ఉష్ణోగ్రత నమోదయ్యింది. 57.8, చాలా ఎక్కువ అనమాట టెంపరేచర్. ఇదే ప్రపంచంలోనే అత్యంత ఎక్కువ టెంపరేచర్. ఇది లిబియాలోని సహారా ఎడారి ఉంది కదా, అక్కడ దీన్ని గుర్తించడం అనేది జరిగింది. ద లోయెస్ట్ టెంపరేచర్, మరి లోయెస్ట్ టెంపరేచర్ ఎప్పుడు నమోదు చేశారో చూద్దామా. ద లోయెస్ట్ టెంపరేచర్ రికార్డెడ్ ఆన్ ద ఎర్త్ ఎట్ వాస్టాక్ స్టేషన్ ఇన్ ద అంటార్కిటికా. ద టెంపరేచర్ ఫెల్ టు -89.2 degrees Celsius ఇన్ జూలై 1983. జూలై 1983లో 89.2 ఏంటది, -89.2 degrees Celsius అనేది టెంపరేచర్ రికార్డ్ చేయడం జరిగింది. ఎక్కడ మరి అది? అంటార్కిటికాలోని వాస్టాక్ స్టేషన్
ఈ వోస్టాక్ స్టేషన్లో లోయెస్ట్ టెంపరేచర్ అనమాట, మంచు గడ్డగట్టి ఉంటుంది కదా, సో ఆ ప్లేస్లో అక్కడ లోయెస్ట్ టెంపరేచర్ అనేది గుర్తించడం జరిగింది. అయితే స్టూడెంట్స్ మనకి మరి అసలు -డిగ్రీస్లో టెంపరేచర్ అని చెప్పుకుంటున్నాం కదా, మరి అది ఎలా చెప్తాము? మామూలుగా చూసినట్లయితే ఉష్ణోగ్రతలో డిఫరెన్సెస్ ఉంటాయి. అంటే 0 దగ్గర నుంచి ఇటు మైనస్ ఇటు ప్లస్ మనం ఒక సంఖ్యారేఖ మీద దాన్ని గుర్తిస్తాం. ధన అంటారు కదా, అంటే మైనస్ ప్లస్ అని చెప్పి. సో దాని టెంపరేచర్ సంగతి చూద్దాం. వెన్ వాటర్ రీచెస్ ఏ టెంపరేచర్ అరౌండ్ 100 degrees Celsius ఇట్ స్టార్ట్స్ బాయిలింగ్. ఎప్పుడైతే మరి ఉష్ణోగ్రత మనము -5 లేదా -8 ఇలా అంటూ ఉంటాం కదా, అంటే నీళ్ళు 100 degrees Celsius దగ్గరికి వెళ్ళినాయి అంటే బాగా మరిగితే అక్కడ నీరు ఆవిరైపోతూ ఉండదంటే బాగా మరుగుతాయి అనమాట, బాగా బబుల్స్ వస్తాయి. అండ్ అట్ అబౌట్ 0 degrees ఇట్ ఫ్రీజెస్ ఇంటూ ఐస్. 0 degrees దగ్గర ఏమో నీరు గడ్డగట్టుకుంటుంది, 100 degrees Celsius దగ్గర ఏమో వాటర్ బాయిల్ అవుతుందన్నమాట. అది టెంపరేచర్ బాగా 100 degrees ఉంది అంటే వాటర్ కూడా బాగా మరిగిపోతూ ఉంటాయని అర్థం. అదే 0 degrees టెంపరేచర్ ఉందంటే అక్కడ వాటరు గడ్డ కట్టుకుంటుంది. ఇప్పుడు మన ఫ్రిడ్జ్లో చూసినట్లయితే వాటరు ఐస్ చక్కగా గడ్డ కట్టుకుంటూ ఉంటుంది. మనం పొయ్యి మీద పెట్టి స్టవ్ మీద వాటర్ని హీట్ చేసామనుకోండి, 100 degrees Celsius ఎప్పుడవుతుందో అప్పుడు వాటరు బాయిల్ అవ్వటం మొదలవుతుంది అనమాట. ఇదన్నమాట మనకి టెంపరేచర్ డిఫరెన్సెస్. ద మినిమం టెంపరేచర్ బాయిల్ బిలో ఈజ్ -273.16 degrees. టెంపరేచర్ కెనాట్ గో బిలో దిస్. ఇక శాంతం ఇంతకు మించి టెంపరేచర్ ఇంకా తక్కువ అనేది ఉండదు. అంటే ఎంతకు మించి -273.16 degrees, -273.16 degrees Celsius ఉష్ణోగ్రత అనేదే అత్యల్పమైన ఉష్ణోగ్రత. ఇంకా అంతకు మించి తక్కువ ఉష్ణోగ్రత అనేది ఉండదు. వెన్ ద టెంపరేచర్ రీచెస్ బిలో 0 degrees Celsius ఇట్ ఈజ్ రికార్డెడ్ ఇన్ -x degrees Celsius. Look at the number line below. You can see how plus and minus numbers are marked. మనం కనుక చూసినట్లయితే ఇట్లా ఒక ఎక్స్ అక్షం మీద ఈ మైనస్ దగ్గర నుంచి ప్లస్ డిగ్రీస్ వరకు ఏ విధంగా గుర్తిస్తారు అనేది మనం చూడొచ్చు. చూడండి, విచ్ టెంపరేచర్ ఈజ్ గ్రేటర్ 5 degrees Celsius ఆర్ -5 degrees Celsius? at which of these two temperatures will we feel colder? ఇప్పుడు మీరు చూసినట్లయితే ఇక్కడ టెంపరేచర్ని దీని మీద మనకి టెక్స్ట్ బుక్లో చాలా ప్రశ్నలే ఉన్నాయి. చూడండి, 0 degrees దగ్గర ఐస్గా మారిపోతుంది వాటర్ అనుకున్నాం కదా, మరి 5 degrees Celsius ఎక్కువ వేడిగా ఉంటుందా? టెంపరేచర్ ఈజ్ గ్రేటర్ 5 degrees Celsius -5 degrees Celsius అన్నారు. ఏది గ్రేటరు? 5 degrees Celsius గ్రేటర్. అట్ విచ్ ఆఫ్ దీస్ టూ టెంపరేచర్స్ విల్ వీ ఫీల్ కోల్డర్? బాగా చలిగా మనం ఫీల్ అయ్యేది ఇక్కడ -5 degrees Celsius దగ్గర బాగా చలి ఎక్కువగా ఉంటుంది. సో మనం ఎప్పుడు చూసినా 0కి ప్లస్ వైపుగా వెళ్తే అది మనకి వేడి ఎక్కువ ఉన్నట్టు, మైనస్ వైపుకి వెళ్తే వేడి బాగా తగ్గిపోతూ ఉన్నట్టు అనమాట. ఓకేనా? దాన్ని బట్టి మన టెక్స్ట్ బుక్లో ఇంకా కొన్న ప్రశ్నలన్నిటికీ కూడా మనం ఆన్సర్ చేసుకోవచ్చు. ద ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్సింగ్ టెంపరేచర్. మరి ఈ వాతావరణం మీద ఉష్ణోగ్రతను మీద ప్రభావితం చూపే కారకాలు ఏమన్నా ఉన్నాయంటే ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్సింగ్ టెంపరేచర్, ద సన్, ఓషన్స్, విండ్స్, హ్యూమిడిటీ, క్లౌడ్స్. ఇవన్నీ కూడా మరి టెంపరేచరు మరి ఎందుకు బాగా పెరుగుతుంది, ఎందుకు తగ్గుతూ ఉంది అంటే సూర్యుడు కానీ, మహాసముద్రాలు, విండ్స్, గాలుల ప్రభావం వల్ల, హ్యూమిడిటీ అంటే ఆర్ద్రత, క్లౌడ్స్ మేఘాల వల్ల, ఈ అన్నిటి వల్ల కూడా మనకి ఉష్ణోగ్రతలలో మార్పులు రావడం అనేది జరుగుతుంది. సీ ద బిలో యావరేజ్ మంత్లీ టెంపరేచర్స్ ఆఫ్ ఈచ్ మంత్ ఆఫ్ అనంతపురం. ఇక్కడ మనం చూసినట్లయితే అనంతపురం యొక్క మంత్లీ టెంపరేచర్ అనేది మనం అబ్జర్వ్ చేయొచ్చు. January 30 ఉంది, మ్యాక్సిమం ఇచ్చాడు, మ్యాక్సిమం డిగ్రీ సెంటీగ్రేటెడ్, మినిమం డిగ్రీ సెంటీగ్రేటెడ్స్ ఇచ్చాడు అనంతపురంలో. ఫిబ్రవరి, మార్చ్ అలా మీరు అబ్జర్వ్ చేయండి. ఎక్కడ బాగా హైయెస్ట్ టెంపరేచర్ ఉంది మ్యాక్సిమము? ఏప్రిల్, మే నెలల్లో 39 డిగ్రీ సెంటీగ్రేటెడ్ మ్యాక్సిమం టెంపరేచర్ ఉంది. 26 మినిమం టెంపరేచర్ ఉంది. బాగా లోయెస్ట్ టెంపరేచర్ మనకి ఏ నెలలో కనిపిస్తుంది? మ్యాక్సిమం ఏం పెద్దగా తేడా లేదు. చూడండి, డిసెంబర్లో 29. అంటే అక్కడ ఏప్రిల్, మేలో 39 degrees అంటే 10 degrees డిఫరెన్సెస్ అనేది మనకు తెలుస్తుంది. డిసెంబర్లో 29, లోయెస్ట్ టెంపరేచర్ ఏమో జనవరిలో 17 మనకి కనిపిస్తుంది. మ్యాక్సిమము మినిమం
చూస్తే హౌ కుడ్ డస్ ఇట్ యూజువల్లీ గెట్ నవంబర్ ఇన్ అనంతపురం. ఇక్కడ ఏమడుతున్నాడు, హౌ కుడ్ డస్ ఇట్ యూజువల్లీ గెట్ ఇన్ నవంబర్ ఇన్ అనంతపురం. ఈ అనంతపురంలో మనకి నవంబర్ నెలలో ఎంత చలిగా ఉంటుంది అంటున్నాడు. బాగా చలిగా ఉంటుంది చూడండి, చాలా తక్కువ టెంపరేచర్ ఉంది కాబట్టి. అనంతపురంలో మనకి చూడండి ఇక్కడ విచ్ మంత్ హ్యాస్ ద హైయెస్ట్ మ్యాక్సిమం టెంపరేచర్ ఇన్ అనంతపురం. అనంతపురం ఏ నెలలో గరిష్ట ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటుంది. మనం చూసినట్లయితే 39 ఉంది కాబట్టి ఏప్రిల్ మే 2 చెప్పుకోవచ్చు. నెక్స్ట్, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద హైయెస్ట్ మినిమం టెంపరేచర్ అండ్ లోయెస్ట్ మినిమం టెంపరేచర్ ఇన్ ద ఇయర్. అంటే సంవత్సరంలోనే అత్యధిక గరిష్ట ఉష్ణోగ్రత, అతి తక్కువ కనిష్ట ఉష్ణోగ్రతకి మధ్య తేడా ఎంత ఎలా చెప్తాము అంటే మనం ఏం చెప్తాము అంటే, ఇప్పుడు అత్యధిక గరిష్ట ఉష్ణోగ్రతని ఇక్కడ మనం ఏం చేస్తాము అంటే, అత్యధిక గరిష్ట ఉష్ణోగ్రత ఏదైతే ఉందో అంటే ఏంటిది అది, ద హైయెస్ట్ మ్యాక్సిమం టెంపరేచర్ అండ్ ద లోయెస్ట్ మ్యాక్సిమం టెంపరేచర్, ఈ రెండింటిని మనం యావరేజ్ చేస్తామన్నమాట. సంవత్సరం మొత్తంలో ప్రతిరోజు కూడా టెంపరేచర్ని చూస్తారు. ఈ నెలలో ఈరోజు 30 వచ్చింది, ఇంకో రోజు 31 వస్తుంది, అలా చూసి యావరేజ్ చేసి అన్నిటిని టోటల్ చేసి బై 30 వేస్తే యావరేజ్ వస్తుంది. సో యావరేజ్ కట్టడం ద్వారా ఈ టెంపరేచర్ని కనిపెడతారు అనమాట. విచ్ 3 months ఆర్ ద హాటెస్ట్ ఇన్ అనంతపురం. ఏవి బాగా 3 months హాటెస్ట్ అంటే మార్చి, ఏప్రిల్, మే. వాట్ ఈస్ ద యావరేజ్ మ్యాక్సిమం టెంపరేచర్ ఇన్ జనవరి ఇన్ అనంతపురం. యావరేజ్ అంటున్నాడు, జనవరిలో మ్యాక్సిమం 30 ఉంది, మినిమం 17 ఉంది. సో 30 + 17 మనం యావరేజ్ చేసి చెప్పాలన్నమాట. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద మ్యాక్సిమం అండ్ మినిమం టెంపరేచర్ అంటే 30 + 17 అయితే మనకు 47 మనం 2 వేసుకున్నట్లయితే 23.5 వస్తుందంట. అంటే ఇక్కడ టెంపరేచర్ వచ్చేటప్పటికి వాట్ ఈస్ ద యావరేజ్ మ్యాక్సిమం టెంపరేచర్ ఇన్ జనవరి ఇన్ అనంతపురం అంటే 23.5 అని చెప్పుకోవచ్చు. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద మ్యాక్సిమం అండ్ మినిమం టెంపరేచర్ ఇన్ మే నెలలో కనుక చూస్తే మ్యాక్సిమం 39, మినిమం 29. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద మ్యాక్సిమం అండ్ మినిమం టెంపరేచర్ ఇన్ ఆగస్ట్లో చూస్తే మ్యాక్సిమం 33, మినిమం 24. ఏం లేదు, ఈ టేబుల్ని అబ్జర్వ్ చేస్తూ ప్రశ్న ఎలా అడిగినా మనం ఆన్సర్స్ చేయొచ్చు. ఏదేమైనప్పటికీ కూడా యావరేజ్ చేసి టెంపరేచర్ని చెప్తారనమాట. డిఫరెంట్ ప్లేసెస్ హ్యావ్ డిఫరెంట్ టెంపరేచర్స్. మరి అన్ని ప్లేసుల్లో కూడా ఒకే రకమైన టెంపరేచర్ ఉండదు. ప్లేసులను బట్టి కూడా అంటే సంవత్సరంలో కాలాన్ని బట్టి టెంపరేచర్స్ మారిపోతూ ఉంటుంది. అదేవిధంగా ప్లేసెస్ని బట్టి కూడా వివిధ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతల్లో కూడా తేడా ఉంటుంది. డిస్టెన్స్ ఫ్రమ్ ద సీ అంటే సముద్ర మట్టం నుంచి ఉన్న దూరాన్ని బట్టి, హైట్ని బట్టి, డిస్టెన్స్ ఫ్రమ్ ద ఈక్వేటర్కి దగ్గరగా ఉన్న ప్రాంతాలను బట్టి కూడా మనకి ఉష్ణోగ్రతలలో మార్పు అనేది వస్తుంది. టెంపరేచర్లో డిఫరెన్సెస్ అనేవి మనం చూడవచ్చు. యు నో ద డిఫరెంట్ ప్లేసెస్ హ్యావ్ డిఫరెంట్ టెంపరేచర్స్. డూ యూ నో వై దే హ్యావ్ డిఫరెంట్ టెంపరేచర్స్? దే ఆర్ మెనీ రీజన్స్. నౌ వీ విల్ టేక్ ఏ లుక్ ఎట్ ద సమ్ ఆఫ్ ద పాజిబుల్ రీజన్స్. మనం ఇక్కడ కొన్ని పాజిబుల్ రీజన్స్ ఏంటో చూద్దాం. ప్లేసెస్ దట్ ఆర్ నియర్ ద సీ అండ్ ఫార్ అవే ఫ్రమ్ ద సీ usually have different temperatures. Temperatures differs on the top of a mountain and its foot. And you already know that the temperature changes as we go north or south from the equator. ఇవే మనకు చెప్తున్నారు ఏంటంటే డిస్టెన్స్ ఫ్రమ్ ద సీ, సముద్ర మట్టం నుంచి మనం దూరంగా కనుక అంటే డిస్టెన్స్ ఫ్రమ్ ద అంటే సముద్రానికి దగ్గరగా ఉన్న ప్రభావిత ప్రాంతము, సముద్రానికి దూరంగా ఉన్న ప్రాంతాన్ని బట్టి మనకు ఉష్ణోగ్రతల్లో మార్పు తెలుస్తుంది. హైట్ అంటే ఒక మౌంటైన్ పై భాగానికి కింద భాగానికి డిఫరెన్స్ చూడండి అంటున్నాడు. దాని పర్వత పాదాల దగ్గర ఎంత వేడిగా ఉంటుంది, పీక్లో ఎంత వేడిగా ఉంటుందని. డిస్టెన్స్ ఫ్రమ్ ద ఈక్వేటర్ నుంచి కూడా ఆ డిఫరెన్స్ అనేది చూద్దాం అంటున్నాడు. ఫస్ట్ మనము ప్లేసెస్ నియర్ అండ్ ఫార్ ఫ్రమ్ ద హ్యావ్ డిఫరెంట్ టెంపరేచర్. సీ హ్యావ్ డిఫరెంట్ టెంపరేచర్ అంటే సముద్ర మట్టానికి దగ్గరగా దూరంగా ఉన్న ప్రాంతాల్లో ఉష్ణోగ్రతల్లో తేడా మనం చూద్దాం. ప్లేసెస్ దట్ నియర్ ద సీ అండ్ ఫార్ అవే ఫ్రమ్ ద సీ యాజ్ యూజువల్లీ హ్యావ్ డిఫరెంట్ టెంపరేచర్స్. టెంపరేచర్స్ డిఫర్ ఆన్ ద టాప్ ఆఫ్ ఎ మౌంటైన్ అండ్ సో మనం ఇంతకు ముందు చెప్పుకున్నది ఇది. టెంపరేచర్స్ డిఫర్ ఆన్ ద టాప్ ఆఫ్ ఎ మౌంటైన్ అండ్ యాజ్ ఇట్స్ ఫుట్. You already know that temperature changes as we go north or south from the equator. మనం ఇక్కడ ఒకసారి చూద్దాం, పిక్చర్ మారిందమ్మా. వార్మర్ ఎయిర్ ఇక్కడ మనం ఏం చూస్తామంటే ప్లేసెస్ నియర్ అండ్ ఫార్ ఫ్రమ్ ద సీ హ్యావ్ డిఫరెంట్ టెంపరేచర్. అంటే సముద్ర మట్టం నుంచి మనం కనుక దూరంగా వెళ్తే టెంపరేచర్లో మార్పులు ఏ విధంగా వస్తాయో చూద్దాం. ఎందుకంటే వార్మ్ ఎయిర్
భూమి మీద నుంచి గో టు సీ. అదేవిధంగా కూల్ సీ బ్రీజ్ కమ్ ఫ్రమ్ ద సీ అండ్ కమ్ టు యాన్ ఎర్త్. సో మనకి ఇక్కడ చల్లగాలు సముద్రం మీద నుంచి ఏమో భూమి మీదకి వస్తున్నాయి, వేడిగాలు భూమి మీద నుంచి చల్ల మీద. ఈ విధంగా జరుగుతున్నప్పుడు ప్రక్రియ ఏం జరుగుతూ ఉంటుందంటే, సముద్రం చాలా ఫాస్ట్గా వేడెక్కదు భూమి వేడెక్కినట్టు. సముద్రము చాలా స్లోగా వేడెక్కుతుంది, చాలా స్లోగా చల్లబడుతుంది. సో దాంతో పగలేమో సముద్రం మీద నుంచి చల్లగాలులు వీస్తాయి, రాత్రి ఏమో వేడిగాలు వీస్తాయి. కాబట్టి ఈ సముద్రం దగ్గరలో ఉన్న ప్రాంతాలన్నీ కూడా ఎలా ఉంటాయి అంటే ఎప్పుడు మోడరేట్ టెంపరేచర్, అంటే ఒక మీడియంగా టెంపరేచర్ని కలిగి ఉంటాయి అన్నమాట. టెంపరేచర్ డిఫరెంట్. ఈ విధంగా సముద్రానికి దూరంగా ఉన్న ప్రాంతాలు చల్లగా కానీ వేడిగా కానీ ఉంటాయి. కానీ సముద్రాలకి దగ్గరగా ఉన్న ప్రాంతాలు ఎప్పుడు ఒకటే యావరేజ్ టెంపరేచర్ని కలిగి ఉంటాయి. Places near and far from the sea have different temperatures. We have already seen the average temperatures of అనంతపురం. మనం అనంతపురం టెంపరేచర్ కనుక చూసినట్లయితే మనకి ఆ డిఫరెన్సెస్ అనేవి ఏంటో తెలుస్తాయి. అనంతపురం ఈజ్ ఫార్ అవే ఫ్రమ్ ద సీ. నౌ లెట్స్ లుక్ ఎట్ ద టెంపరేచర్ ఆఫ్ ఏ సిటీ దట్ ఇట్ లైస్ నెక్స్ట్ టు ద సీ, విశాఖపట్నం. మనం అనంతపురం టెంపరేచర్ చూసాం. ఇక్కడ అనంతపురం టెంపరేచర్ చూసినట్లయితే మనకి డిఫరెన్సెస్ అనేది బాగుంది, బాగా వేడి ఎక్కువగా ఉంది. మే జూన్ నెల చూసినట్లయితే మనము ఏప్రిల్ మే చూస్తే 39 degrees ఉంది. అదే మనం జనవరి చూసినట్లయితే మనకి 28 దాకా ఉంది. అంటే ఇక్కడ డిఫరెన్స్ అనేది ఎక్కువ ఉంది. మరి విశాఖపట్నం చూడండి 32, 32, 32, 33, ఇంకెంతకు మించి పెరగల. అయితే 32, 33, 28 డౌను, అంటే మినిమము. మ్యాక్సిమంలో తక్కువ 29, 28. అదేవిధంగా హైయెస్ట్ 33. అంటే మహా అయితే 4 degrees డిఫరెన్స్ ఉందన్నమాట. జనవరి నెలకైనా మే నెలకైనా పెద్ద డిఫరెన్స్ ఏమీ లేదు. మినిమం కూడా 19, తక్కువైతే 19 అంతే. ఇంకా అంతకు మించి డిఫరెన్సెస్ అనేవి లేవు. ఎందుకు అంటే ఇది సముద్ర ప్రభావిత ప్రాంతం కాబట్టి. మోడరేట్ అండ్ ఎక్స్ట్రీమ్ క్లైమేట్స్. మోడరేట్ అంటే ఏంటో చూద్దాం. ఇక్కడ సముద్ర ప్రభావిత ఖండాంతర ఉష్ణోగ్రతలు అంటారు, శీతోష్ణ స్థితులు అంటారు. చూడండి, వై డస్ ద టెంపరేచర్ ఇన్ విశాఖపట్నం నాట్ చేంజ్ మచ్ త్రూ అవుట్ ద ఇయర్. మరి ఎందుకని విశాఖపట్నంలో టెంపరేచర్ ఎందుకు చేంజ్ అవ్వట్లేదంటే, బికాజ్ ఇట్ ఈజ్ ఆన్ ద సీ షోర్. ఇట్స్ డిఫికల్ట్ ఫర్ ద సన్ టు హీట్ అప్ ఆర్ కూల్ డౌన్ ద సీ. ఇక్కడ ఏంటంటే ఇది సముద్ర ప్రాంతంలో ఉంది కాబట్టి సముద్రాన్ని వేడెక్కించడం సూర్యుడికి అంత తేలిక కాదు. సముద్రం మరీ వేడెక్కదు, అదేవిధంగా మరీ చల్లబడదు. సిన్స్ ద సీ డస్ నాట్ గెట్ టూ హాట్ ఆర్ టూ కోల్డ్, ద ఎయిర్ అబౌవ్ ద సీ ఆల్సో డస్ నాట్ గెట్ టూ హాట్ ఆర్ టూ కోల్డ్. ఈ సముద్ర ప్రభావం వల్ల సరౌండింగ్స్ ఎయిర్ అంతా కూడా ఎప్పుడు బాగా చల్లగాను బాగా వేడిగా కూడా ఉండదు. దేర్ ఫోర్ ప్లేసెస్ నియర్ ద సీ యాజ్ యూజువల్లీ హ్యావ్ టెంపరేచర్స్ దట్ రిమైన్ ఫెయిర్లీ కాన్స్టెంట్ త్రూ అవుట్ ద ఇయర్. సో దీన్ని బట్టి మనకి ఏమవుతుందంటే సముద్రం దగ్గరలో ఉన్న ఉష్ణోగ్రతలు ఎప్పుడు కూడా ఒకే రకంగా ఉంటాయి. దే హ్యావ్ వాట్ ఈజ్ నోన్ యాజ్ ఏ మోడరేట్ క్లైమేట్. దీన్నే మనము సముద్ర ప్రభావిత, మోడరేట్ అంటే సముద్ర ప్రభావిత శీతోష్ణ స్థితి అంటాం. ఇట్ కాంట్రాస్ట్ టు దిస్ అనంతపురం యాజ్ ఫార్ అవే ఫ్రమ్ ద సీ. ఇది మనకి అనంతపురానికి పూర్తి భిన్నంగా ఉంటుంది. ఎందుకంటే అది సీకి చాలా దూరంలో ఉంది కదా. దెర్ ఈజ్ నో మోడరేటింగ్ ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ద సీ ఇన్ అనంతపురం. అక్కడ ఏ సముద్రం లేదు కాబట్టి అక్కడ టెంపరేచర్ని ఏ విధమైన ప్రభావితం చేయవు. ఇన్ ద సమ్మర్స్ ద గ్రౌండ్ టెంపరేచర్ రైజెస్ వెరీ హై అండ్ దిస్ హీట్ అప్ ద ఎయిర్. ఈ సమ్మర్ సమయంలో ఈ గ్రౌండ్ భూమి బాగా ఉపరితలం వేడెక్కిపోయి గాలిని కూడా బాగా వేడెక్కిచ్చేస్తుంది అనమాట. ఇన్ వింటర్స్ ద గ్రౌండ్ టెంపరేచర్ ఫాల్స్ అండ్ ద ఎయిర్ ఈజ్ ఆల్సో కోల్డ్. వింటర్లో గ్రౌండ్ టెంపరేచర్ బాగా చల్లబడిపోయి ఎయిర్ని కూడా చల్లబరిచేస్తుంది. దిస్ ఈజ్ కాల్డ్ యాన్ ఎక్స్ట్రీమ్ క్లైమేట్. దీన్నే మనము ఖండాంతర్గత శీతోష్ణ స్థితి అంటారు. దట్ ఈజ్ వన్ విత్ గ్రేట్ డిఫరెన్సెస్ బిట్వీన్ మ్యాక్సిమం అండ్ మినిమం టెంపరేచర్స్. ఇక్కడ మనం చూసినట్లయితే టెంపరేచర్స్ల మధ్య డిఫరెన్సెస్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి అనంతపురంలో. హీటింగ్ అండ్ టెంపరేచర్. ఇక్కడ మనకి హైట్ అండ్ టెంపరేచర్ అంటే ఎత్తు, ఉష్ణోగ్రత. ఎత్తు కూడా ఉష్ణోగ్రతని ఏ విధంగా ప్రభావితం చేస్తుంది. ఎట్ ద పీక్ ఆఫ్ సమ్మర్ సమ్ పీపుల్ ఆఫ్
go from the plains to hilly places such as Ooty or Simla to avoid the heat. కొంతమంది వేసవి కాలంలో టూర్లు వెళ్తూ ఉంటారు. ఏంటి వేసవి విడిది కేంద్రాలు అంటారు కదా, అంటే అమ్మో మన ఏరియాలో బాగా హీట్గా ఉంది, ఇప్పుడు మేము విజయవాడలో ఉంటున్నాం కదా, విజయవాడలో టెంపరేచర్ సమ్మర్లో బాగా ఎక్కువగా ఉంటుంది, బాబు ఈ టెంపరేచర్ని తట్టుకోలేకపోతున్నాము, ఏదైనా హిల్ స్టేషన్కి వెళ్దాము. హిల్ స్టేషన్స్ మీన్స్ ఊటీ, సిమ్లా, కొడైకొనాల్, అరకు లోయలు, ఏదైనా సరే, చిత్తూరులో మదనపల్లిలో హార్సీ హిల్స్, ఇలా ఏదైనా ఒక ప్రాంతానికి చల్ల ప్రదేశానికి వెళ్ళి కొన్ని రోజులు అక్కడ మనం స్పెండ్ చేద్దాము అనుకుంటాం. ఎందుకని ఈ టెంపరేచర్ ఇక్కడ భూమికి దగ్గరలో ఉన్న అంటే సీ లెవెల్ నుంచి చాలా తక్కువ ఎత్తులో ఉన్న ఈ ప్లేస్లో వేడి ఎక్కువగా ఉంటుంది. హైట్గా ఉన్న ప్లేసులకి వెళ్దాము, టెంపరేచర్ తక్కువగా ఉంటుందని వెళ్తాం అనమాట. ఈవెన్ ఇన్ ద సమ్మర్ మంత్స్ ద టెంపరేచర్స్ ఆర్ లో ఆన్ హై హిల్స్. హై హిల్స్లో ఎప్పుడైనా కూడా అది సమ్మర్ మంత్ అయినప్పటికీ కూడా టెంపరేచర్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. ద హైయెస్ట్ పార్ట్స్ ఆఫ్ ద మౌంటైన్ జనరల్లీ హ్యావ్ ద లోయెస్ట్ టెంపరేచర్స్. ద హైయెస్ట్ పార్ట్ ఆఫ్ ఏ మౌంటైన్ జనరల్లీ హ్యావ్ ద లోయెస్ట్ టెంపరేచర్. బాగా ఎత్తుగా ఉన్న ప్రాంతాలు చాలా తక్కువ టెంపరేచర్ని అక్కడ నమోదు చేస్తాయన్నమాట. టెంపరేచర్ డిక్రీజెస్ విత్ ఎలివేషన్. ఎప్పుడైతే హైట్ మీదకి వెళుతూ ఉన్నామో, ఎత్తు వెళ్ళే కొద్దీ టెంపరేచర్ అనేది తక్కువగా ఉంటుంది. అట్ ద గ్రాఫ్స్ షోయింగ్ ద యావరేజ్ మంత్లీ టెంపరేచర్స్ ఆఫ్ ఢిల్లీ అండ్ షిమ్లా. మనం చూసినట్లయితే ఢిల్లీ, షిమ్లా టెంపరేచర్స్ మనకి మ్యాప్లో అవి ఇచ్చారు. అక్కడ కనుక మనం చూసినట్లయితే సిమ్లాలో టెంపరేచర్ చాలా తక్కువ ఉంటుంది, ఢిల్లీలో ఎక్కువ ఉంటుంది. యూ కెన్ సీ క్వైట్ క్లియర్లీ దట్ ఇన్ ఈచ్ మంత్ ఆఫ్ ద ఇయర్ ద టెంపరేచర్ ఆఫ్ సిమ్లా ఈజ్ ఫార్ లోయర్ దాన్ దట్ ఆఫ్ ఢిల్లీ. ప్రతి నెలలో కూడా టెంపరేచర్ చూసుకున్నట్లయితే సిమ్లా కన్నా కూడా ఢిల్లీ ఎక్కువగా ఉంది. ఢిల్లీ యాజ్ ఎట్ an elevation ఆఫ్ అబౌట్ 200 meters అబౌవ్ సీ లెవెల్. సముద్ర మట్టం నుంచి ఢిల్లీ యొక్క హైట్ ఎంత ఉంది గట్టిగా 200 meters. వైల్ సిమ్లా యాజ్ ఎట్ an elevation ఆఫ్ అబౌట్ 2200 meters అబౌవ్ సీ లెవెల్. ఇక్కడ మనం ఈ సిమ్లాను చూసినట్లయితే ఎంత హైట్లో ఉందంట, 2200 meters ఎలివేషన్లో హైట్లో ఉంది. సో మరి ఆ రెండింటి మధ్య డిఫరెన్స్ రావడం కామనే కదా. యాజ్ యూజువల్లీ ఫర్ ఎవ్రీ 100 meters ఇంక్రీజెస్ ఇన్ ఎలివేషన్ ద టెంపరేచర్ ఫాల్స్ బై అబౌట్ 6 degrees. మనం కదా ప్రతి 1000 మీటర్లు కనుక ఎత్తు వెళ్ళే కొద్దీ 6 degrees సెంటీగ్రేడెడ్ ఉష్ణోగ్రత అనేది తగ్గుతుంది. ఇది మనకి గుర్తుపెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. డ్యూ టు కూలర్ టెంపరేచర్స్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ప్లాంట్స్ గ్రో ఆన్ హై హిల్స్ అండ్ మౌంటైన్స్. సో తక్కువగా టెంపరేచర్ ఉండటం వల్ల అక్కడ రకరకాల చిన్న చిన్న మొక్కలు, చెట్లు కూడా పెరుగుతూ ఉంటాయి. చూడండి, ఎవరైనా మిమ్మల్ని పిల్లలు కదా, మీరు చదువుకున్న పిల్లలు కదా అని చెప్పేసి ఏమా ఎత్తుకెళ్ళే కొద్దీ ఎందుకని టెంపరేచర్, మనం ఇక్కడ హిల్ స్టేషన్కి వచ్చాం కదా, తిరుపతిలో బాగా చల్లగా ఉంది ఎందుకని అడిగాను. అప్పుడు మీరు ఏం చెప్తారు? యాజ్ యూజువల్లీ ఫర్ ఎవర్ 1000 meters ఇంక్రీజ్ ఇన్ ఎలివేషన్ ద టెంపరేచర్ ఫాల్స్ బై అబౌట్ 6 degrees. అంటే అమ్మ మనం ఎత్తుకొచ్చే కొద్దీ భూమి మీద నుంచి ప్రతి 1000 మీటర్స్కి 6 degrees సెంటీగ్రేడెడ్ ఉష్ణోగ్రత అనేది తగ్గుతుంది. సో భూమి దగ్గర బాగా హీట్గా ఉంటుంది, భూమి మీద నుంచి పైకి వెళ్ళే కొద్దీ ఆ వేడి గాలిని వేడి చేయటం అనేది తగ్గిపోతుంది. సో దాంతో మనం ఎత్తుకు వెళ్ళే కొద్దీ వేడి తక్కువగా ఉంటుంది అని మీరు చెప్పాలన్నమాట. ఓకేనా. ఇన్వర్షన్ ఆఫ్ టెంపరేచర్. మరి ఉష్ణోగ్రత యొక్క విలోమం ఏంటో చూద్దాం. ఉష్ణ విలోమము అంటారు ఇన్వర్షన్ ఆఫ్ టెంపరేచర్. సమ్టైమ్స్ ఎస్పెషల్లీ ఇన్ మార్నింగ్స్ ఆఫ్ వింటర్స్ కూల్ టెంపరేచర్స్ ఆర్ ఫౌండ్ నియర్ ద గ్రౌండ్. ఇక్కడ స్పేస్ వచ్చేసింది వర్డ్స్ మధ్య. సమ్టైమ్స్ ఎస్పెషల్లీ ఇన్ మార్నింగ్స్ ఆఫ్ వింటర్ మార్నింగ్ సమయాల్లో కూల్ టెంపరేచర్స్ ఆర్ ఫౌండ్ నియర్ ద గ్రౌండ్. మనకి వింటర్లో బయటికి వెళ్ళగానే మన గ్రౌండ్ల మీద, అంటే మనమే మౌంటైన్స్ మీదకి వెళ్ళలేదు, ఇక్కడ కూడా చల్లగా ఉంటుంది. ఎందుకని అంటే ఇక్కడ యూ కెన్ సీ డ్యూ డ్రాప్స్ ఆన్ ద గ్రాస్ డ్యూ టు కండెన్షన్. ఇక్కడ ద్రవీభవనం వల్ల మనకి ఏమవుతుంది అంటే మంచు బిందువులు అవి పడతాయి కదా గడ్డి మీద. The cooler temperatures near the ground level are due to less amount of insolation received due to the shortest days and excessive radiation due to the longer nights. ఈ వింటర్ సమయంలో మనకి నైట్స్ ఏమో ఎక్కువ లాంగుగా ఉండటం, పగలేమో చాలా తక్కువగా ఉండటం, ఇలాంటివన్నిటి వల్ల మంచు కరిగి పడి భూమి మీద ఉండటం వల్ల చల్లగా ఉంటుందన్నమాట. సో దాంతో మనకి భూమి మీద కూడా కొన్నిసార్లు టెంపరేచర్ తక్కువగా ఉంటుంది. దాన్నే ఇన్వర్షన్ ఆఫ్ టెంపరేచర్ అంటారు. దిస్ ఈజ్ నోన్ యాన్ ఇన్వర్షన్, అంటే ఉష్ణ విలోమము.
టెంపరేచర్ ఇన్ఫాక్ట్స్ నియర్ అండ్ ఫార్ ఫ్రమ్ ద ఈక్వేటర్, భూమధ్య రేఖకి దూరంగా, ఇన్ ప్లేసెస్ నియర్ అండ్ ఫార్ ఫ్రమ్ ద ఈక్వేటర్. అంటే మరి ఈక్వేటర్కి దగ్గర దూరం అనే దాన్ని బట్టి కూడా మనకి టెంపరేచర్ డిపెండ్ అయి ఉందనుకున్నాం కదా. ఇన్ క్లాస్ 7 వీ స్టడీడ్ అబౌట్ నైజీరియా విచ్ ఈజ్ స్టడీడ్ ఆన్ ద ఈక్వేటర్. మనం చదివాము ఆల్రెడీ 9th క్లాస్లో ఈక్వేటర్కి దగ్గరగా ఉన్న నైజీరియా చదివాము. వీ ఆల్సో స్టడీడ్ అబౌట్ ఫ్రాన్స్ విచ్ ఈజ్ మోర్ టు ద నార్త్కి దగ్గరలో ఉన్న ఫ్రాన్స్ చూసాము. ఈ రెండింటి యొక్క టెంపరేచర్స్ తెలుసుకున్నాము. దిస్ ఇయర్ వీ విల్ స్టడీ అబౌట్ ఫ్రాన్స్ కూడా వచ్చి మనకి భూమధ్య రేఖకి దగ్గరగానే ఉంటుంది, పెద్ద ఏం తేడా ఉండదు, అయితే కొంచెం ఉత్తరంగా ఉంటుంది. నైజీరియానేమో దక్షిణంగా ఉంటుంది. అయితే ఇక్కడ మనము దిస్ ఇయర్ వీ విల్ స్టడీ అబౌట్ ఆర్కిటిక్ టండ్రా విచ్ ఈజ్ ఈవెన్ ఫర్దర్ నార్త్. సో బాగా నార్త్కి దగ్గరగా ఉన్న ఆర్కిటిక్ టండ్రా గురించి మనము ఈ ఇయర్ చూస్తాము, అది మనకి నెక్స్ట్ లెసన్స్లో వస్తుంది. వీ నో దట్ ఈక్వేటరియల్ రీజన్స్ లైక్ ఇండోనేషియా ఆర్ క్వైట్ హాట్ త్రూ అవుట్ ద ఇయర్ అండ్ దే హ్యావ్ నో వింటర్. మనం కనుక చూసినట్లయితే ఇండోనేషియా ప్రాంతం భూమధ్య రేఖకి చాలా దగ్గరగా ఉంటుంది. ఇక్కడ ఎప్పుడు సంవత్సరం అంతా వేడిగా ఉంటుంది, ఇక్కడ వింటర్ అనేది ఎప్పుడూ ఉండదు. యాజ్ వీ గో నార్త్ ఆర్ సౌత్ ఫ్రమ్ ద ఈక్వేటర్ ఇట్ బికమ్స్ కోల్డర్ అండ్ దేర్ ఆర్ సపరేట్ సమ్మర్ అండ్ వింటర్ సీజన్స్. మనం కనుక బాగా ఉత్తర దక్షిణ ధృవాల దగ్గరికి కనుక వెళ్ళిపోయామంటే అక్కడ ఇంకా సమ్మర్ అంటే ఏముండదు, ఎప్పుడు కూడా చల్లగానే ఉంటుంది. A look at the temperature of places near and far from the equator will illustrate this clarity. అంటే ఏంటంటే భూమధ్య రేఖకి దగ్గరగా దూరంగా ఉన్న ప్రాంతాల ఉష్ణోగ్రతలను పరిశీలిస్తే ఈ విషయం మనకి బాగా అర్థమవుతుంది. చూడండి, భూమధ్య రేఖకి మనం చెప్పుకుంటూనే ఉన్నాం ఈ లెసన్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా. ఏమని, ఈక్వేటర్ దగ్గర టెంపరేచరు ఇక్కడ సన్ ఉన్నాడు ఇలా ఉందా సన్, మనం ఇక్కడ ఒకసారి ఈక్వేటర్ దగ్గర సన్ ఇలా ఉంటే డైరెక్ట్గా పడుతున్నాయి, ఇక్కడ నుంచి పడాలంటే మనకి సన్ దగ్గర నుంచి ఏటవాలుగా పడతాయి. సో దీంతో మనము యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ అని చెప్పుకున్నాం కదా. ఇలాంటి సమయంలో ఇక్కడ వేడి తక్కువగా ఉంటుందని చెప్పేసి మనం చెప్పుకున్నాం. అంటే ఈక్వేటర్ నుంచి పైకి వెళ్ళే కొద్దీ ఉష్ణోగ్రత టెంపరేచర్ అనేది మైనస్ అవుతూ ఉంటుందన్నమాట. ఇక్కడ నుంచి ఇటు వెళ్ళే కొద్దీ టెంపరేచర్ మైనస్ అవుతుంది. ఇది నార్త్ పోలు, ఇది సౌత్ పోలు, ఇది ఈక్వేటర్. ఇక్కడ టెంపరేచర్ బాగా ఎక్కువగా ఉంటుంది. ఓకేనా, అది మనం లెసన్ స్టార్టింగ్ నుంచి చెప్పుకుంటూనే ఉన్నాము. గ్రాఫ్ 5 హ్యాస్ ద యావరేజ్ మ్యాక్సిమం టెంపరేచర్ ఆఫ్ 3 ప్లేసెస్. ఇక్కడ మనకి 3 ప్లేసెస్ యొక్క యావరేజ్ టెంపరేచర్ని గ్రాఫ్ చూపిస్తుంది. మీకు ఈ లెసన్లో చాలా గ్రాఫ్లు ఉంటే కొంచెం అర్థం చేసుకుని చక్కగా చదువుకోవాలి. ఓకేనా, సింగపూర్, షాంఘై అండ్ వ్లాడివాస్టక్. ఈ వ్లాడివాస్టక్, సింగపూరు, షాంఘైకి సంబంధించి 3 రకాల మ్యాప్లు మనకి ఇక్కడ ఉన్నాయి. ఇన్ ద లాస్ట్ కాలమ్ ఆఫ్ ద కీ ద యావరేజ్ టెంపరేచర్ ఫర్ ద హోల్ ఇయర్ ఈజ్ షోన్. ఇక్కడ మనం కీ చూసినట్లయితే వ్లాడివాస్టక్ వచ్చేటప్పటికి యావరేజ్ టెంపరేచర్ ఫర్ ద ఇయర్ 3.9 degrees, అంటే చాలా తక్కువ. అదేవిధంగా షాంఘై చూస్తే 15.3, దీని మీద కొంచెం బెటర్ అనమాట. సింగపూర్ చూస్తే 27.8 degrees. అంటే ఇప్పుడు మనకి మూడిట్లో ఏది భూమధ్య రేఖకి దగ్గరగా ఉంది? సింగపూర్. షాంఘై కొంచెం దూరం ఉంది. ఈ వ్లాడివాస్టక్ అనేది మనకి ఈ ధృవాల ప్రాంతాల్లో ఉంది కాబట్టి ఇక్కడ మనకి బాగా చల్లగా ఉంటుంది. ఇదే విషయం మనకి గ్రాఫ్లో కూడా చూపిస్తున్నారు. వీ మైట్ యూజ్ దిస్ నెంబర్ టు ఆన్సర్ ఏ క్వశ్చన్ లైక్ ఈజ్ సింగపూర్ ఆన్ యావరేజ్ వార్మర్ అండ్ ద షాంఘై. ప్లేసెస్ నియర్ ద ఈక్వేటర్ యూజువల్లీ గెట్ మోర్ హీట్. అవును, ప్లేసెస్ ఫార్దర్ అవే ఫ్రమ్ ద ఈక్వేటర్ ఆఫెన్ హ్యావ్ లో యావరేజ్ టెంపరేచర్స్ ఫర్ ద ఇయర్. మనం చాలా తక్కువ టెంపరేచర్నేమో దూరంగా ఉన్న ప్రాంతాల్లో చూస్తాం, ఈక్వేటర్కి చాలా ఎక్కువ ఉన్న టెంపరేచర్నేమో భూమధ్య రేఖకి దగ్గరగా చూస్తాం. ప్లేస్, సన్ రైజ్, సన్సెట్. చూడండి, హైదరాబాద్లో మనం ఇంకా లెసన్ కంప్లీట్ అయిపోయింది. అయితే మన భారతదేశంలోనే ఆంధ్రప్రదేశ్లో టెంపరేచర్స్ ఒకసారి చూద్దాం. హైదరాబాద్ ఏపీలో 6.4, ఇది టెంపరేచర్ కాదు నాన్న, సన్ రైజ్ సన్సెట్ ఎప్పుడవుతుంది అనేది మనకి ఇంకా లాస్ట్గా ఒక పట్టిక ఇవ్వడం జరిగింది. మన తెలంగాణలో అంటే ఒకప్పుడు తెలంగాణ కదా, ఇప్పుడు ఏపీలో అంటే ఒకప్పుడు హైదరాబాద్ అనేది ఏపీలో ఉండేది, ఇప్పుడు మనకి అది తెలంగాణకి వెళ్ళిపోయింది కదా. సో అయితే ఇక్కడ 6:49 సన్ రైజ్ అవుతుంది, అంటే సూర్యోదయం అవుతుంది. 5:58 సన్సెట్ అయిపోతుంది. అదేవిధంగా ఆగ్రా అనేది ఉత్తరప్రదేశ్లో ఉంది, అక్కడ మార్నింగ్ 7 సన్ రైజ్ అవుతుంది, 5:42 వెళ్ళిపోతుంది. ఈ విధంగా ఇక్కడ మనకి విశాఖపట్నం ఆంధ్రప్రదేశ్లో
6:29కి 5:38 అయిపోతుంది. ఈ విధంగా మనకి కొన్ని ఇవ్వటం జరిగింది. ఈ ఏమంటున్నాడంటే ఇక్కడ మనకి దీనికి సంబంధించి ప్రశ్నలు, పైన ఉన్న 6 పట్టణాల్లో ముందుగా సూర్యోదయం ఎక్కడ అవుతుంది? ఇన్ విచ్ ఆఫ్ దిస్ 6 సిటీస్ డస్ ద సన్ రైజ్ ఫస్ట్ అంటున్నాడు. ఎక్కడ సన్ రైజ్ అవుతుంది ఫస్ట్ మనం చూసినట్లయితే 6:2 అంటే 6 గంటల 2 నిమిషాలకు కోహిమా నాగాలాండ్ దగ్గర, అంటే తూర్పు వైపున కదా అది, అక్కడ ఫస్ట్ అవుతుంది. ఇన్ విచ్ ఆఫ్ దీస్ సిటీస్ డస్ ద సన్సెట్ లాస్ట్? అన్నిటికన్నా సూర్యాస్తమయం లాస్ట్ అయ్యేది ఏంటి? 6:12 అంటే 6 గంటల 12 నిమిషాలకు మదురై తమిళనాడులో లాస్ట్లో సన్సెట్ అవుతుంది. ఈ విధంగా మనకి టెక్స్ట్ బుక్లో వీటికి సంబంధించిన ఇస్తారు. మెయిన్ మనం ఎక్కడ ఏ టేబుల్ ఇచ్చినా బాగా అబ్జర్వ్ చేసి దానికి రిలేటెడ్ ప్రశ్నలకి ఆన్సర్ చేస్తూ ఉండాలి. ఇది మనకి ఎనర్జీ ఫ్రమ్ ద సన్ లెసన్. ఓకే స్టూడెంట్స్, మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో థర్డ్ లెసన్ 2తో కలుద్దాము. థ్యాంక్ యూ, బాయ్.